ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు అంశం ఏంటంటే ప్రభువునందు మృతులు ధన్యులు. అంశము ప్రభువునందు మృతులు ధన్యులు. క్రైస్తవులు చావుకి చాలా భయపడుతుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే క్రైస్తవులు అనబడిన వారు చావుకి భయపడాల్సిన పనే లేదు. వాస్తవానికి చావుకి ఎవరు భయపడతారంటే లోకంలో ఉన్న వ్యక్తులు మరణానికి భయపడతారు. ఎందుకు భయపడతారు? వాళ్ళు దేవుణ్ణి అడిగిన వారు కనుక, దేవునికి సువార్తకు లోబడిన వారు కనుక వారు దాన్ని మరణం అంటే ఒక కీడుగా, ఒక శాపంగా భావిస్తారు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన ప్రతి క్రైస్తవుడు కూడాను ఒక మరణాన్ని ఆశీర్వాదకరంగా, మరణము నాకు మేలు అని భావించాలి. లేదా మరణం అనేది ఒక లాభం అనేది అలా గుర్తించుకొని భావించాలి. క్రైస్తవుడికి మరణం మేలు అని అపొస్తలుల బోధలోను, క్రీస్తు బోధలోను, తండ్రి అయిన దేవుడు తన ప్రవక్తలు చెప్పిన బోధలోనూ తన యందు మృతులు ధన్యులు అని గ్రంథాల్లో పలు విషయాలు మనకి చెప్పడం జరిగింది. కీర్తన గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనంలో, కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును అన్నాడు. ఇక్కడ చివరిలో మనం గమనిస్తే నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అన్నాడు. ఎవరికి మేలు కలుగుతుంది? ఎవడైతే ఆయన త్రోవల్లో నడిచి, ఆయన ఆజ్ఞలు పాటించి, ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో జీవిస్తాడు. అలా జీవించి మరణిస్తాడు, మృతుడవుతాడు. ఆయన ధన్యుడు అనే సంగతి గ్రంథకర్త మనం సెలవిస్తున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో, సుగంధ తైలముల కంటే మంచి పేరు సంపాదించడం మేలు, ఒకటి జన్మదినము కంటే మరణదినం మేలు అన్నాడు. కాబట్టి మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఏది మేలుగా ఎంచుకోవాలి అని అంటే, పుట్టినరోజు మేలు చేయదు కానీ మరణదినం మేలు అంటున్నాడు. కానీ ఈరోజు చాలామంది ఆ పుట్టినరోజులే మేలుగా చూసుకుంటారు. కాదు, పుట్టినరోజు బిడ్డ ఏడుస్తాడు. ఎవడైతే భూమి మీద మొదటిగా తల్లిగర్భంలో వస్తాడో వాడు ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? పుట్టాడు కాబట్టి. మొదటిసారిగా పుట్టినప్పుడు ఆయన ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు అంటే, అయ్యో నేను ఎందుకు పుట్టాను రా బాబో అని ఏడుస్తాడు. చుట్టూ అందరూ ఆడు ఏడుస్తుంటే పొచ్చగించి నవ్వుతూ సంతోషపడతారు. కానీ వీడు మాత్రం ఏడుస్తుంటాడు, లేదా ఈమె మాత్రం ఏడుస్తుంటుంది. పుట్టాడు పాప కానీ బాబు కానీ పుట్టగా ఏడుస్తుంటాడు కయ్యి అని.
చుట్టూ అందరూ కూడా మురిసిపోతుంటారు. పిల్లడు పుట్టాడు పిల్లడు ఆడ మాత్రం ఏడుస్తుంటాడు. అదే వ్యక్తి చనిపోతే చుట్టూ ఉన్నవారు ఆయన చూసి ఏడుస్తారు. అందరూ ఏడుస్తారు, అందరూ బాధపడుతుంటారు. అందుకు సుగంధ తైలముల కంటే మంచి పేరు సంపాదించడం మేలు ఒకరి జన్మదినము కంటే మరణం దినమైన అన్నాడు. ఇది చాలామందికి అర్థం కాక మరి దేవుడు మరణం దినం మీరు అన్నాడు కదా అని చెప్పి ఈ మృతులైన వారిని పెట్టులు పెట్టి సుగంధాలు కొట్టి పువ్వులు వేసి నాన్న హంగామ చేసి ఆచారాలు చేసి శ్మశాన వాడికి తీసుకెళ్ళి ఏమంటే దేవుడు చెప్పాడు కదా మనందరం మేలు అని అర్థం కాలేదు. దేవుడి యందు మృతులు ధన్యులు అంటే అర్థం ఆయన అడుగుజాల్లో నడిచి ఆయన నీతిక్రియలు చేసి సత్క్రియలు చేసి ఆయన మార్గంలో నడిచి ఆయన త్రోవలో నడిచి మృతి పొందిన వారు ధన్యులు, మృతులందరూ కూడా ధన్యులు. ఎందుకు ఈ విషయాన్ని ఇలా అన్నాడంటే మనం ఒకసారి ఏదైనా తోటలో తండ్రి అయిన దేవుడు ప్రధానంగా ఆదాముకు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు ఈ తోటలో ఉన్నటువంటి ఫలములను నిర్భ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడునిచ్చే ఫలాలు మీరు తినొద్దు అన్నాడు. ఈ విషయం అవ్వగారికి తెలియదు. అవ్వగారికి ఆదాము గారు తెలియజెప్పడం జరిగింది. ఆదాము గారు చెప్పిన తర్వాత అవ్వగారు వాటిని తిని తన భర్త అయినటువంటి ఆదాము గారికి కూడా ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు వీళ్ళు మంచి మాత్రమే ఉంది, కానీ ఆ ఫలంలో ఉన్న గుణం ఏంటంటే మంచి ఉంది చెడు ఉంది. ఇప్పుడు వీళ్ళు మంచే ఉంది, కానీ ఆ ఫలంలో మంచి ఉంది చెడు ఉంది. మంచితో పాటు వీళ్ళకి ఏమొచ్చిందంటే చెడు వచ్చింది. ఎప్పుడైతే తినిన తర్వాత ఈ మంచిలోకి చెడు వచ్చిందో మంచోళ్ళు కాస్త ఏమైపోయాడు, చెడ్డోళ్ళు అయిపోయారు. కాబట్టి ఈ శరీరంలోకి చెడు అనేవి 3 ఎంటర్ అయ్యేవి అప్పుడే. ఒకటి నేత్రాశ, శరీరాశ, జీవపడాము. అందుకు దేవుడు ఈ 3 భూ సంబంధమైన తప్ప పర సంబంధం కావు అన్నాడు. అంతవరకు ఈ 3 లేవు వాళ్ళలో. ఏమి లేవు? శరీరాశ లేదు, జీవపడంబం లేదు, నేత్రాశ లేదు. మంచోళ్ళు. ఈ చెడు అనేది ఇందులోకి వచ్చిన తర్వాత ఈ మంచోళ్ళు కాస్త చెడ్డలు అయిపోయారు. ఈ చెడ్డల్లోకి 3 గుణాలు ప్రవేశించాయి. ఈ 3 శరీరంలో నుండి వచ్చాయి. కాబట్టి ఎవరైతే మనిషి చనిపోతాడో ఈ 3 మరి ఆ వ్యక్తులు ఉండవు. ఈ భూమి మీద ఉన్నంత వరకు ఈ 3 ఆ వ్యక్తిని ఏలుబడి చేస్తాయి. ఇవి చెడు, మనిషిని చెడు చేస్తాయి. కాబట్టి ఈ చెడు నుండి తప్పింపడాలి అంటే దేవుని త్రోవలు నడిచి మృతులు అవ్వాలి. దేవుని త్రోవలు నడవకుండా అపవాది త్రోవలో ఈ 3ని బట్టి నడుస్తూ మృతులైతే అపవాది నిచ్చరకని తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న మనము ఉన్నన్ని రోజులు కూడా అపవాది మనల్ని పాపం చేయటకు ప్రేరేపిస్తూనే ఉంటాడు. ఒక మనిషి ఎప్పుడైతే చనిపోతాడో వాడు మరి పాపం ప్రేరేపించడు. కాబట్టి మనిషి మొదట మంచోళ్ళే, దాంతో చెడ్డోళ్ళు అయ్యారు.
ప్రసంగి గ్రంథం 4:2 కాబట్టి ఇంకాను బ్రతుకుచున్న వారికంటే ఎంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులని కొంటిని అన్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం జీవించే మనుషు కంటే ముందు చనిపోయిన మంచోళ్ళు బాబు, బెజార్ లేదు, హ్యాపీగా చనిపోయారు, మనకేటి బాధ, మనకేటి కష్టాలు అన్న ఆలోచన మనిషికి ఉంది. కానీ వాళ్ళు చనిపోయారు కరెక్ట్, కానీ ఎలా చనిపోయారు అనే ఆలోచన కూడా మనం చేయాలి. దేవుణ్ణి ఎరిగి సువార్తకు లోబడి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన సంకల్పాన్ని చిత్తాన్ని ఎరిగి చనిపోతే ఏ ప్రాబ్లము లేదు. ఒకవేళ సువార్తకు లోపడకుండా దేవుణ్ణి ఎరగకుండా ఎవరైతే చనిపోతారో అది నిజంగా వారికి నష్టమే, అది లాభం కాదు, వాళ్ళకి అది శాపమే. వాళ్ళకి దేవుడు ఎవరో తెలుసుకొని, క్రీస్తు ఎవరో తెలుసుకొని క్రీస్తులో చనిపోతే అది ఒక లాభం, అది మేలు. వారు నిత్యత్వం చూస్తారు, పరలోకానికి వెళ్తారు తప్ప ఇంకొక రకంగా వెళ్ళేది కాదు అది. కాబట్టి ఇక్కడ క్రీస్తునందు మృతులైన ధన్యులు అనే మాట చాలా గొప్పది. ధన్యులు అంటే అర్థం, అనే మాటకి అర్థం ఏంటంటే భాగ్యవంతులు అని అర్థం. కీర్తన గ్రంథము 116:15 యెహోవాయందు భయభక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నాడు. ఎవడు పడి చచ్చిపోతే చూసేవాడు పోలే చాలా కష్టాలు పడ్డాడు, చనిపోతారు బాబు, ఈరోజు నుండి ఇబ్బందులు ఏమంటారేమో. అలా కాదు, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. దేవుని దృష్టికి అది విలువైందిగా ఉండాలి. ఆ చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడు? భక్తితో చనిపోయాడా, లేదా భయంతో చనిపోయాడు, లేదా భయభక్తులతో చనిపోయాడు? ఆయన త్రోవలో నడిచి చనిపోయాడా, ఆయనతో ఉన్నాను చెప్పుకొని ఇష్టానుసారం బ్రతికి చనిపోయాడా? ఆయన ఆజ్ఞను పాటిస్తూ చనిపోయాడా, మనుషుల ఆజ్ఞను పాటిస్తూ చనిపోయాడా? ఆయనతో నడుస్తూ చనిపోయాడా, మనుషుల మార్గాలు తిన్నవాడిని చనిపోయాడా? అది లాభం తెచ్చి పెట్టదాం ఆ వ్యక్తిని, కీడే ఆ వ్యక్తికి శాపమే. ఇది గమనించాలి. ఎవరైనా ఆయన భక్తులు చనిపోతే ఆయన రానా రానా బిడ్డ, రానా నా బిడ్డ, నాన్న రా వచ్చి అని ఆయన ఆహ్వానం పలికేటట్టు ఉండాలి. అది ఆయన దృష్టికి మనం చాలా విలువైందండి. ఈరోజు క్రీస్తుని నమ్ముకుని మందు కొడుతున్నాడు, వ్యభిచరిస్తున్నాడు, కైనలు తింటున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు, సహోదరుని ప్రేమించడు, ద్వేషిస్తాడు, ఎక్కడిది అక్కడ చెడు చెప్పుకొని తిరిగేస్తుంటాడు, బైబిల్ మాత్రం పట్టేసుకొని వాక్యాలు చదివేస్తుంటాడు. అలాంటి వాళ్ళు చనిపోతే దేవుడు దృష్టికి అది విలువగలది ఎలా అవుతుంది? మనసు, హృదయం, మనస్సాక్షి హార్ట్ఫుల్గా, నీట్ అండ్ క్లీన్గా దైవాజ్ఞలు పాటిస్తూ ఆయన నామానికి విధేయత కలిగి ఉండేటట్టు ఉండాలి. అది దేవుడు కోరుకుంటాడు. అపోస్తల కార్యములు 7:56 మనం చూస్తే, ఆకాశము తెరవబడిటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వము నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఎవరంటాడు ఈ మాట? స్టెఫెను గారు రాళ్ళ దెబ్బలు తింటున్నాడు భూమి మీద. ఆకాశం తెరవబడింది, మనిషి కుమారుడిని చూస్తున్నాను, యేసుప్రభు దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు, ఆయన నిలిచి చూస్తున్నాడు అంటున్నాడు. అంటే దెబ్బలు తిన్నాడు, ఈయన ఎప్పుడు వచ్చేస్తాడా అని ఆయన లేచి తండ్రి కుడిపార్శ్వమున లేచి చూస్తున్నాడు, నేను ఎప్పుడు వస్తాడని. కాబట్టి ఆయన ఆహ్వానం పలికేట్టు ఉండాలి ఆయన భక్తులు.
స్టెఫను దేవుని మార్గములను తిన్నగా నడిచిన వ్యక్తి, క్రీస్తు బోధలను చాటి చెప్పిన వ్యక్తి, క్రీస్తు బోధ ప్రకారం జీవించిన వ్యక్తి, క్రీస్తు సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి స్టెఫను గారు. ఆ సువార్త మనము ఆయన వారి జనాంగమైనటువంటి ఇశ్రాయేలుకి ప్రకటిస్తున్నప్పుడు రాళ్ళతో కొట్టి హింసిస్తున్నప్పుడు, రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయనకి తెలిసిపోయింది, నేను చనిపోతున్నాను, ఈరోజు నన్ను చంపేస్తున్నాను వీళ్ళు. మంచి చెప్తున్నదో చెబుతున్నారు అక్కడ. దేవుడి గురించి, యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తుంటూ చెబుతున్నారు. లేఖనాలు ఎలుగెత్తి మన పూర్వీకుల దేవుడు ఆయన పంపాడని చెప్తుంటే చెప్తున్నారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్తుంటూ చెప్తున్నారు. ఒక వ్యక్తి మంచోడుగా మారాలి అంటే, క్రీస్తు దేవుని కుమారుని నమ్మాలి, అంగీకరించాలి అంటే అనే విషయం చెప్తున్నారు. నచ్చలే. మంచి చెప్తే లోకంలో ఎప్పుడు నచ్చదు. అప్పుడు ఆహ్వానం ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తారా అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:21 చూస్తే, కాగా రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకుని ఉన్నాడు. దేవుడు క్రీస్తు ద్వారా మనకి లేపుతాడు. అంతేకాక యేసుక్రీస్తు ప్రభు వారు మృతి చెందిన తర్వాత కూడా, తిరిగి లేచిన తర్వాత దేవుని కుమారుని యేసుక్రీస్తు ఆయన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టుకున్నాడు. యేసుప్రభు బతికిన దినములన్నీ కూడాను దేవుని యందు భయభక్తి కలిగి బ్రతికాడు. ఆయన రాజ్య సువార్త ప్రకటించాడు. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని లోకానికి తెలియజెప్పాడు. కాబట్టి క్రీస్తు ప్రభుని ఎలాగైతే కూర్చోబెట్టాడో, క్రీస్తు ప్రభు ద్వారా కడబడిన వారిని కూడా ఆయన కూర్చోబెట్టుకుంటాడు. ఆయన ఆహ్వానం, ఆయన భక్తులు దేవుని ఆహ్వానం పొందుకోవాలి. అది దేవుని కోరిక. దేవుడు ఎదురు చూసేటట్టు లోకం బ్రతకాలి. అలాంటి బ్రతికి దేవుడు ఎవరో, క్రీస్తు ఎవరో పరిపూర్ణంగా తెలుసుకొని మృతి చెందితే మృతులు ధన్యులు తప్ప, లేకపోతే ఆ వ్యక్తి కీడే, అది శాపమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అన్నాడు. కూర్చుండబెట్టాడు అనే మాట గమనించండి. ఆయన్ని కూర్చుండబెట్టుకుంటాడు, మనల్ని కూడా కూర్చుండబెట్టుకుంటాడు. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21-24 నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. గమనించండి. ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నా శరీరమందు నిలిచినట మిమ్మల్ని బట్టి మరీ అవసరమై ఉన్నది అన్నాడు. పౌలు అంటున్నాడు, చావైతే నాకు లాభం, నేను ఈ శరీరం నుండి వేరైతే నాకు మేలు. ఎందుకు? క్రీస్తునందు నిద్రించిన వారు సముఖానికి వస్తున్నప్పుడు లేచి నిలుచొని ఆయన ఆహ్వానిస్తుంటాడు. క్రీస్తునందు మృతులైపోయిన వారిని అందరినీ కూడా దేవుని సముఖంలోకి తీసుకెళ్ళడానికి, సజీవుడైన దేవుని పరిశుద్ధ పట్టణంలో ఉంచడానికి క్రీస్తు లేచి క్రీస్తునందు మృతులైన వారిని ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు. చనిపోవాల్సి వస్తే క్రీస్తు కొరకే చనిపోవాలి.
మనం బ్రతకాలి. ఎందుకు బ్రతకాలంటే క్రీస్తు ప్రభు కొరకు బ్రతకాలి. అలా బ్రతికి చనిపోతే అది దేవుని దృష్టికి విలువైనది, ఘనమైనది, అది దేవుని భక్తులకు విలువైనది అన్నాడు. ధన్యులు అంటే భాగ్యవంతులు అవుతారు ఆ మరణం అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-8 వచనాల్లో, వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగిండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అన్నాడు. పౌలు గారు అంటున్నాడు, ప్రభుతో ఉండాలని కోరుకుంటున్నాను, ఆయనతో ఉండాలని ఇష్టపడుతున్నాను. అంటే మరణం అనేది త్వరగా కోరుకుంటున్నాడు ఆయన. ఎప్పుడు మరణిస్తాను నేను? ఈరోజు అదే మరణము నేను క్రైస్తవులు చెప్పుడు చెప్తే, అమ్మో ఎంత చచ్చిపోతామా, చాలా ఉన్నాయి, ఇంకా చాలా చెయ్యాలంటారు. ఆయన బ్రతుకుతున్నప్పుడే నేను ఇప్పుడిప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8-9 వచనాలు, మనం బ్రతికినానో ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినానో ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినానో చనిపోయినానో ప్రభువారమై ఉన్నాం. తాను మృతులకును సజీవులకును ప్రభు యుడుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికినాం. గళతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడిని నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల జీవించున్నాను అన్న. అంటే పౌలు గారు ఏమన్నారంటే, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బతుకుతాను, నేను చనిపోతే క్రీస్తు కొరకే చనిపోతాను, అది నాకు లాభం, క్రీస్తు చూపు లాభం. అది ఈ మాట ఎంతమంది అనుకుంటుంది? అందరూ ఇలా కోరుకుంటారా అని ఆలోచన మనం చేయాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో, అందరూ ఇచ్చట నుండి ప్రభునందు మృతులు ధన్యులని రాయునమని పరలోకముండి ఒక స్వరము చెప్పుగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు, వారి క్రియలు వారి వెంట పోవును ఆత్మ చెప్పుచున్నాడు. ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి వాళ్ళ పాపాలు కడుక్కొని బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో సభ్యత్వం పొందుతారో ప్రతి ఒక్కరు కూడా ధన్యులు. ఇది గమనించాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాలు, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కళ్ళలో ప్రతి బాష్పబిందును తుడిచివేయను, మరణం ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుడు వింటనే ఈ దుఃఖము, ఈ వేదన ఈ భూమి మీదే ఉంటాయి మనకి. కానీ అక్కడ కన్నీళ్ళు కష్టాలు అక్కడేముండవు. ఇక్కడే ఇవి తొలగాలంటే యేసు దేవుని కుమారుడు నమ్మి బాప్తిసం పొందాడు. దేవుడు చెప్పినటువంటి తిన్న మార్గాల్లో నడవాలి. మనం ఆయన ఆజ్ఞలు లోబడాలి, ఆ బతుకులు మార్చుకోవాలి, సత్క్రియలు చేయాలి. అప్పుడు ఆ మృతి ఆ చావు మనకి మేలు తప్ప ఎలా పడితే చచ్చిపోతే కాదు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, సత్క్రియలను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షయతను వెదుగు వారికి నిత్యజీవమునిచ్చును. 6వ వచనం, ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతి ఎవరైతే సత్క్రియలు చేస్తారో వారికి నిత్యజీవాన్ని ఇస్తాడు. ఎవడో కొంతమంది అయితే చేతి ఎంగిలి కాకి రప్పరు, అలాంటి వారిని ఎందుకు ఇస్తాడు నిత్యజీవం? సహజను ప్రేమించడు, ద్వేషిస్తూ ఉంటాడు, ఎందుకు ఇస్తాడు? కాబట్టి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. అందరూ కాదు, కొందరు. ఎవరైతే దైవాజ్ఞలో భయపడతారో వారు, ఎవరైతే
దైవాజ్ఞలకు పాటించరు, మనుషులు చెప్పిన మెప్పులు, మనుషులు చెప్పిన సంగతులు సంతోషించి బతుకుతారు, అది భక్తిని కొనసాగుతారు, వారికి నిత్యనరక దండన అని మత్తయి సువార్త 20 అధ్యాయం 30 నుండి 30 చూస్తే, మరియు పనికి మాలిన ఆ దాసులు వెలుపడికి చీకట్లు త్రోసివేడి అక్కడ ఎరుపును పండ్లు కొరుకుటి ఉండవలను, వీరు నిత్య శిక్షకును నీతిమంతు నిత్య జీవనకును పోవుదురు అంటాడు. 30-46 చదివితే ప్రకటన గ్రంథం 14-11 వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములో లేచును, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకును కానీ నమస్కారము చెయ్యువారు, దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకునే వాడిని రాత్రి నెమ్మది లేని వాడైందును, విగ్రహం చేసేవాడు పోతాడు, రాత్రి నెమ్మది ఉండదు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 20:10 వారిని మోసపరిచి అపవాది అగ్నిగంధములు గుండములు పడవేయబడిను, అసలు ఆ క్రూర మృగములు అబద్ధ ప్రవక్త ఉన్నారు, వారి యుగములు రాత్రి పగళ్ళు బాధింపడుతున్నారు. యేసుక్రీస్తు గురువులు అంగీకరించకుండా పీఠాధిపతులు మతాధిపతులను సన్యాసుల దగ్గర తిరిగేవారు. ఆ ప్రవక్త అందరూ పోతారు, వాడిని వెంబడించిన అందరూ పోతారు. ఆయన భక్తులు మనుషులు భక్తులు ఉంటారు కదా లోకంలో చాలామంది, చూస్తూనే ఉంటాం, పోతారా అంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు మన రక్షణ నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు ఆయన మన కొరకు. సమస్తమును తనకు లోపరుచుకొని చాలా శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమును సమరూపము గల దానిగా మార్చును అన్నాడు. ఆయన చూస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:14 నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూస్తున్నాము. ఎవడైతే దేవుని ఆజ్ఞలో ఉన్నదన్న పాటిస్తాడో వాడు 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 క్రీస్తులు మృతి చెందితే వాడికి లాభం మీద కానీ లేకపోతే వాడికి శాపమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవించకపోయినను దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతులు తిరిగి అంటాడు, కనిపెట్టుకుని ఉన్నారు. హెబ్రీ 11:9-10 విశ్వాసును బట్టి అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు వారిని గుడారంలో నివసించు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకులై ఉన్నాడు, పునాదులు గారు ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండేను అన్నాడు. అంటే భూమి మీద నివసించినంత మాత్రం మనం భూనివాసులం కాదండి. మరి ఎవరు భూనివాసులు? దేవుడిని ఎరగిన వాడు, సువార్తకి లోబడిన వారు భూనివాసి. ప్రకటన గ్రంథం 13:8 భూనివాసులందరూ అనగా జగత్పుత్రత్వ మొదలుకొని ఉదయింపడిన గురుపిల్ల యొక్క జీవగ్రంథం మంది ఎవరి పేరు రాయబడలేదో వారు మృగమునకు నమస్కారం చేయరు. క్రీస్తుని దేవుని కుమారుడు క్రీస్తు అంగీకరించి ఈ లోకంలో జీవిస్తాడు. భూ సంబంధి కాదు, పర సంబంధే. ఎవడైతే ఇంకా నేను దేవుడిని ఎరగను ఇలాగే ఉంటాను అనుకుంటాడో వాడు భూసంబంధం. కాబట్టి ఎవరి జీవగ్రంథంలో దేవుని జీవగ్రంథంలో ఎవరి పేరు ఉండదో వాడు భూసంబంధం అవుతాడు. యోహాను సువార్త 15:19 మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించున్నది అన్నాడు. కొలొస్సీయులకు 3:1 చదవండి. ఏ ఇంటికి వెళ్ళాలో మీరే నిర్ణయించుకోండి. అందరికీ వందనములు. కాబట్టి ప్రభువైన వారలారా, మీరు ప్రభువును వారలై ఉన్నారా, క్రీస్తు వారలై ఉన్నారా, దేవుని వారలై ఉన్నారా, మనుష్యుల వారలై ఉన్నారా అనేది మీరు యోచన చేసుకోండి. క్రైస్తవుడు మరణానికి భయపడుతున్నాడు అని అంటే వాడు క్రీస్తు సంబంధి కాదు. 1. 2 క్రీస్తు యందు మృతులైన వారు ధన్యులని ఎవరిని అంటారని అంటే అందరినీ కాదు. ఎవడైతే క్రీస్తు బోధల్ని, క్రీస్తు ఆజ్ఞల్ని, బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తాడో వాడు మాత్రమే క్రీస్తులో మృతులైతే వాడికి మేలు తప్ప మానవ కల్పిత బోధలు, అపవాద సంబంధాల బోధలు, మానవ ఆచారాలు, వాళ్ళ చరిత్ర ఇవన్నీ తెచ్చి మసిపూసి మాడిగా చేసి బైబిల్ని జోడించి ఎవడైతే చేసినా సరే వాడికి నిత్యనరకం తప్పదు. అందులో ఎటువంటి డౌటు లేదు. కాబట్టి మీరు నరకమైన ఇంటికి వెళ్తారా, నిత్యమైన ఇంటికి వెళ్తారా అనేది మీరు యోచన చేసుకోండి. క్రీస్తు యేసునందు మృతులు ధన్యులు. మీ అందరికీ వందనాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా
ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మీకు అప్డేట్ అవుతాయి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.